అవునండి, అది మీరు అరే వాళ్ళు చేయలేదు కదా, ఇప్పుడు మేడం సార్ చేస్తారులే, ఉండండి ఫోన్ చేసి ఏంటనేది ఆవిడ కూడా కనుక్కుంటారు. అలాగే నువ్వు ఓపెన్ గా అడుగుతున్నావు చూడు కుమార్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే అడగండి, నాదేమైనా తప్పు ఉన్నది అన్నది మా మామను కూడా అడగండి అని అంటున్నారు కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నీలో ఎంతో కొంత జెన్యూనిటీ ఉందని చెప్తున్నావు. అది బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఆ అమ్మాయితో మాట్లాడకుండానే అంత వర్కింగ్ బ్రెయిన్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. అంత చాకచక్యం, అంత బాధ్యత, ఆలోచన శైలి, ఎలా వ్యవహరించాలి అంత తెలీదు. ఇందాక పిల్లలు చెప్తున్నారు చూడండి, ఆ అమ్మాయి ఉదయం నుంచి సాయంకాలం వరకు హిందీ సీరియల్స్ చూపెట్టుకున్నది. హిందీ సీరియల్స్ చూడటము, అర్థం కాకుండా పుస్తకాలు చదవటం ఎక్కడన్నా విన్నారా? తెలుగు మీడియంలో డిగ్రీ చేసి అది అవ్వకి ఇంగ్లీష్ మీడియంలోకి మారిందని ఎక్కడన్నా విన్నారా? నేనైతే వినలే. 15 సంవత్సరాలు బట్టి డిగ్రీ రాయటం ఎక్కడన్నా చూసారా? నేనైతే వినలే. మళ్ళీ ఆ సౌండ్ కూడా తను పని చేసే వరకు వినపడాలని, అంట్లు తోమేటప్పుడైనా బట్టలు ఉతికేటప్పుడు ఆ సౌండ్ అక్కడ ఎమర్జెన్సీ ఫోన్ చేస్తే వినపడదు కదా మేడం. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో ఫోన్ చేస్తే ప్రతిదీ కంప్లైంట్ అంటే కష్టం అండి. అలా బొమ్మలాగా మీరు చెప్పినట్టే ఆడాలంటే కూడా కష్టం. నేను ఒక్క దగ్గర ఏమి ఇది చేస్తున్నానంటే ఆవిడ కొట్టారన్నారు అక్కడ వరకు. పిల్లల్ని చీటికి మాటికి అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తేనే కొడతారు, మరి ఓ బెల్టులు తీసుకొని వాతలు పడేటట్టు ఏం కొట్టలేదు. ఇప్పుడు ఒకసారి మీ ఆవిడతో కూడా మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడదాం. హలో అమ్మా, మాట్లాడేది ఏమ్మా మీ దగ్గర ఉంటుందా? ఇగో వాళ్ళ ఆయన వాళ్ళ అత్తగారు వచ్చారు మా దగ్గరికి టీవీ షోకి, భార్య పిల్లల్ని కలపండి అని. వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయికి ఏమ్మా హైదరాబాద్ నుంచి చేస్తున్నాం తల్లి. అడ్వకేట్ రమ్య, ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం. కాదమ్మా, నీకేమైనా ఐడియా ఉందా? ఆ పిల్లని ఎందుకు అన్నేసి నెలలు ఇంట్లో పెట్టుకుంటున్నారు? అలా ఆయనతో కలపడానికి ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టొచ్చు కదా. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఎందుకు ఆవిడ? అది వాళ్ళ మాట్లాడుకోవాలండి. నా దగ్గర ఉన్న బాగలేదని నేను తీసుకొచ్చాను, నా దగ్గర ఉంది. అది వాళ్ళ నుండి మాట్లాడుకోవాలి. ఎవరో కాపురాలు తీసేయాలని చెప్పి ఎవరో తీసుకున్నారు. వాళ్ళ అత్తగారిని కొట్టిందంట, మరి ఎందుకు ఇంట్లో పెట్టుకుంటున్నారు అమ్మాయిని? కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాలి కదమ్మా. పిల్లలు ఏడుస్తున్నారు అమ్మ కావాలని. పిల్లల్ని ఎందుకు వదిలేసింది? ఎక్కడైనా మీరేమో ఆ పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మీకున్నంత జ్ఞానం కూడా వాళ్ళకి లేకపోతే ఎట్లా? మీ అమ్మాయికి కష్టం అని మీరు పెట్టుకున్నారు కదా, మరి ఆవిడ పిల్లల్ని ఎందుకు ఇక్కడ రోడ్డు మీద వదిలేసింది? రోడ్డు మీద నుంచి తీసుకొచ్చారు. అవునమ్మా, మేము రోడ్డు మీద నుంచే తీసుకొచ్చాం పిల్లల్ని. కాదమ్మా, నేను మాట్లాడింది నీకు అర్థమైందా? అర్థమైంది. రోడ్డు మీద వదిలేసారు అంటున్నారు. పిల్లలు రోడ్డు మీద వదిలేసి అమ్మ లేకపోతే రోడ్డు మీద ఉన్నట్టే లెక్క తల్లి. రోడ్డు మీద ఎట్లా ఉండటండి? వాళ్ళ నాన్నగారు ఉంటారు, వాళ్ళ నాయన అందరూ ఉండండి. వాళ్ళు చూసుకుంటే సరిపోతుందా? అది వాళ్ళ మామగారు అత్తగారు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆవిడ చెప్తున్నాను మాట్లాడండి. హైదరాబాద్ నుంచి అంతా మోసాలు గుర్తు పెట్టారు. అదే మా ఆయనను అత్తగారు ఉన్నారంట హైదరాబాద్ నుంచి. పిల్లలమ్మా కంప్లైంట్ ఇచ్చింది పిల్లల తల్లి. కరెక్ట్, నువ్వు మాట్లాడు. హలో, ఎవరమ్మా మాట్లాడేది? ఎవరండి మీరు? అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి. మీ పిల్లలు మాకు కంప్లైంట్ ఇచ్చారమ్మా. మా అమ్మ మా నాన్న విడిపోయారండి, ప్రతిసారి మా అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది, అమ్మ లేకుండా బతకడం మాకు చాలా కష్టంగా ఉంది అని. మేము ఆ పిల్లలు కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీ ఆయనకి ఫోన్ చేస్తే మీ ఆయన మీ అత్తగారు పిల్లలు మా షోకి వచ్చారు. మీకు ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవల. ఇప్పుడు పిల్లలు ఏమడుగుతున్నారంటే మా అమ్మ మా నాన్న కలిసి ఉండాలండి, మా అమ్మకి ఏం కష్టం ఉందో మా నాన్నకి ఏం కష్టం ఉందో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి కలపండి అని అడుగుతున్నారు. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయావు. పిల్లల్ని వదిలేసి వెళ్ళడం అంటే ఆవిడేదో పెద్ద రేజ్ అయిపోయి మాట్లాడుతుంది మీ పిన్ని గారు. నీకు కష్టం వస్తే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళావు, మీ పిన్ని దగ్గరికి వెళ్ళావు. అమ్మ పిల్లల దగ్గర ఉండాలి, పిల్లలు అమ్మ దగ్గర ఉండాలి. నాన్న బాగా చూసుకుంటాడా, అమ్మ బాగా చూసుకుంటుందా? పిల్లలు చెప్పారా? అవును, పిల్లలు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతావా? ఇవ్వండి ఒకసారి. పిల్లలతో మాట్లాడే ముందు విషయం చెప్పు. అసలు మీ ఆయన నుంచి దూరంగా ఎందుకున్నావు తల్లి నువ్వు? ఆ పిల్లల్ని పిలవండి అమ్మ ఒకసారి. నాకు హెల్త్ బాగాలేదండి, ఇప్పుడు దూరంగా ఉండేదేమి హెల్త్ బాగాలేదండి. హెల్త్ బాగోక ఇప్పుడు ఎన్నిసార్లు వదిలేసావు పిల్లల్ని హస్బెండ్ దగ్గర వదిలేయడం ఏంటమ్మా? మరి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా నువ్వు. తీసుకెళ్తానంటే 10th అండి, పెద్ద ఆయన రానన్నాడు. నేను అడిగా తీసుకెళ్తానని. హెల్త్ ఇష్యూ ఏంటమ్మా? అక్కడ సిలబస్ ఇక్కడ సిలబస్ వేరు ఉంటది, నువ్వు చేర్పించినా గానీ ఇప్పుడు నీకు కూడా హెల్త్ బాగలేదు కదా. ఏమి హెల్త్ బాగాలేదు నాన్న? హెల్త్ అయ్యాక చూద్దాము అని అన్నాడు. నాన్న మీకేమి హెల్త్ బాగాలేదు? నాకు గుండె తేడా వచ్చిందండి, చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను పెడతాను మీ వాట్సాప్ నెంబర్. ప్రతిసారి నువ్వు పిల్లల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏమండి, మీరు వాళ్ళ వెర్షన్ విన్నారు, నా వెర్షన్ కూడా విన్నాను కదా. ఇప్పుడు ఏదన్నా బాధ ఉంటే చెప్పుకునే పరిస్థితిలో కూడా లేను, మానసికంగా కూడా చాలా ఇదైపోయా నేను.
నాన్న మీ అత్తగారిని కొట్టడం ఎందుకు? కాదు నాన్న, మానసికంగా ఒక్క నిమిషం తిరిగాను అక్కడ మీకు చెప్తా, నా ప్రాబ్లం చెప్తా. ఇప్పుడు వాళ్ళ వెర్షన్ విన్నారు కదా, మీ వెర్షన్ నా చెప్పండి. వెర్షన్ కూడా వినాలి కదా మీరు. నాకు అవకాశం వచ్చినప్పుడు, ఇప్పుడైతే దూరం ట్రావెల్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళని కొన్నాళ్ళు ఆగమనండి. నాకు హెల్త్ క్యూర్ అయ్యాక మీ దగ్గరికి వచ్చారు కదా, ఇప్పుడు ఇంత మాట్లాడారు, మీ దగ్గరికి వచ్చారు కదా, వచ్చాక ఒక ఆడపిల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉండలేదో అలాంటి పరిస్థితుల్లో ఉంచాడు నన్ను మనిషి. అదే నాన్న, 1-2 ఏదో చెప్తే మేము ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం. మీ ఇంటి దగ్గర పంచాయతీ పెట్టుకోండి అమ్మా, మీ ఇంటి దగ్గర మాట్లాడుకోండి పెద్ద మనుషుల దగ్గర. ఒక్కసారండి నా పిల్లలు సరే, నేనంటే వదిలేసి వచ్చానండి. ఎందుకు 6 ఏళ్ల పిల్లాడు అప్పుడు వదిలేసి వచ్చాను. నా పిల్లలని నేను తప్ప మా అమ్మ వాళ్ళ తరపు గాని, మా అత్తగారి తరపు గాని, మా ఆయన కూడా నాకు సహకరించి చూసిన మనిషి కాదు. 15 ఏళ్ల నుంచి పెడుతున్నా, ఒక్క సంవత్సరం కాదు నేను పెళ్ళైన దగ్గర నుంచి. కాదు నాన్న, నీకు మీ ఆయనకి, ఒక్క నిమిషం తల్లి, నీకు మీ ఆయనకి తగాదాలు ఉండొచ్చు, కానీ పిల్లలకి తల్లి ఉంటే 100 మంది ఉన్నట్లు. నా దగ్గర ఉండరు, నేను ఉంచాలని. సరే ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడుతూ ఉండు, మళ్ళీ మేమేమో కావాలంటున్నారండి. మరి ఆనాడు తెచ్చుకుని ఉంచుకుంటే నాకు నువ్వు అవసరం లేదు, నాకు మా అమ్మ, మా నాన్న, మా బాబాయి, మా పిన్ని అందరూ కావాలి, నువ్వు నాకు అవసరం లేదని వెళ్ళిపోయాడు. మా ఎందుకు పిల్లల్ని కూడా కొడతావంట కదా, నీ కోపం వచ్చినప్పుడల్లా మీ ఆయన మీద ఉన్న కోపం పిల్లల మీద తీరుస్తావట నువ్వు. ఏమండి సరేనండి, వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మా దగ్గర ప్రాబ్లం అర్థం కాదు, ఎక్కడ ప్రాబ్లం అర్థం కాదు. నేను చెప్తున్నానండి, మీరు హౌసింగ్ బోర్డ్ లో వెల్డింగ్ షాప్ ఉంటది, ఆ ఏరియాలో ఎంక్వైరీ చేయండి. పిల్లల్ని నేను ఎంక్వైరీ చేయండి మీరు నా గురించి. కోపం వస్తే వాళ్ళు అల్లరి చేస్తే తల్లి అనేది కొట్టుకుంటది, జాగ్రత్త చెప్పుకుంటది, కానీ రాక్షసంగా హింసించేంత కాదు నేను. సరే పిల్లల్ని అయితే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్, ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు పిల్లలిద్దరు, ఒక్క నిమిషం తల్లి, పిల్లలిద్దరు నీ దగ్గరకు వస్తామంటున్నారు, మరి పంపించమంటావా? పంపించేయండి. ఒక నిమిషం అమ్మా, మీ అబ్బాయితో, పెద్ద అబ్బాయితో మాట్లాడదు గానీ. నేను ఇప్పుడు మా బాబు 10th అనవసరంగా ఎటు కాకుండా అయిపోతుంది. సరే అమ్మా, నీ 10th, నీ డిగ్రీ కూడా 5, ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం నాన్న, నీ డిగ్రీ కూడా 15 years నుంచి కంప్లీట్ అవ్వాలా? ఇప్పుడు కుటుంబం కంటే 10th ఇంటర్ ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు ఏం చదివినా పెద్దగా వర్కౌట్ అవ్వట్లా, వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. మీ ఇద్దరు కలిసి ఉండడం వాళ్ళకి చాలా అవసరం. అప్పుడు నేను చెప్పొచ్చాను కదండి, నాన్న నువ్వు ఉంటానంటే ఉండు, నీకు చదువు గురించి ఏదన్నా కష్టం అయితే నా దగ్గరికి వచ్చేసి నేను వేరే మాట్లాడి అప్పైనా సరే నేను ఏదో ఈ సంవత్సరం బేర్ చేసి ఏదో రకంగా నిన్ను 10th క్లాస్ పూర్తి చేపిస్తాను. ఒక్క నిమిషం తల్లి, నువ్వు ఒక్కదానివో, ఒక్క నిమిషం వినాలమ్మా, నీవు ఒక్కదాని దగ్గర ఉండడమో, మీ ఆయన దగ్గర ఒక్కళ్ళ దగ్గర ఉండడమో పిల్లలకి సేఫ్ కాదు. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండడం వాళ్ళ హక్కు, వాళ్ళ హక్కు కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నువ్వెందుకు మాట్లాడుకుంటా సాడిస్ట్ వేషాలు వేసుకుంటా 15 ఏళ్ల నుంచి అబద్ధాలు చెప్పుకుంటా కనపడకుండా అట్లానే ఉన్నాడు. పిల్లల గురించి ఎన్నాలో మా వాళ్ళకి కూడా చెప్పకుండా నేను ఎన్ని బాధలు పడ్డానో, ఎంత నరకం అనిపించాను. సరే అవేంటో ఏమో చెప్పమ్మా, వాళ్ళు వింటారు, మేము కూడా వింటాం కదా. 1-2 చెప్పు నాన్న. దానికోసం మీ అత్తగారిని ఎందుకు కొట్టావు? వంచి మరి దబి బాధ వంట పూనకం వచ్చిందని చెప్పి. అది దేవుడికి తెలియాలండి, నేనేనాడు కొట్టలేదు, ఇక ఎట్లా కొట్టానో దేవుడికి తెలియాలి. మీ అబ్బాయి చూసాడు కదా తల్లి, మరి ఎందుకు చూసానో ఏంటో అది దేవుడికి తెలియాలి. తెలియకుండానే చేశాను. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ ప్రవర్తనకి మీరు నమ్మరు. నేను కావాలని అయితే కొట్టలేదు, దేవుడు పోవటం వల్ల జరిగింది. కొట్టేదాన్ని అయితే 15 ఏళ్ళు ఊరుకున్నాక ఆమె కొట్టే ఉద్దేశమే లేదు, అసలు ఆమెతో మాట్లాడే ఉద్దేశం గానీ ఆమెను చూసే ఉద్దేశం గానీ లేదు. సో నీకు తెలియకుండానే జరిగిందంట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.